హలో ఆల్. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట చిన్న పని మీద. అంటే నాని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట విలేజ్కి, హైదరాబాద్ నుండి. సో నాన్నకి ఇక్కడ శాండ్ యాక్టివిటీస్ చేయిద్దాం అనేసి ఇలా ట్రై చేస్తున్నాను. నానిని ఇక్కడ శాండ్లో ఏబిసిడీలు ఆల్ఫాబెట్స్ రాయమని చెప్తే సర్కిల్స్ రాస్తున్నాడు, నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్స్ రాస్తున్నాడు ఫింగర్స్తోని, అండ్ స్ట్రైట్ లైన్స్ అండ్ స్లీపింగ్ లైన్స్ రాస్తున్నాడు. సో ఏంటి అంటే పిల్లలకు ఇట్లా శాండ్ యాక్టివిటీస్ చేయించడం వలన ఫింగర్ మూవ్స్ తెలుస్తాయి, ఆల్ఫాబెట్స్ మూమెంట్స్ తెలుస్తాయి, రైటింగ్ స్కిల్స్కి అయితే తొందరగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో పిల్లలకి రైటింగ్ రాయడం అనేది అంత తొందరగా రాదు కదా, ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తుంటే తొందరగా రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను డిఫరెంట్గా కొంచెం ట్రై చేద్దాం అనేసి 2 బాక్సెస్ స్పూన్స్ తీసుకొని రాగానే నాని అయితే ఇక్కడ ఇలా ట్రై చేస్తున్నాడు. ఈ యాక్టివిటీ ఆల్రెడీ నేను హైదరాబాద్లో పెసలతోని అండ్ రైస్తోని ట్రై చేయించాను. సో తను ఇక్కడ శాండీతో చేస్తున్నాడు. బాక్సెస్ ఇవ్వగానే తనే స్టార్ట్ చేసేసిండు అనమాట. సో ఇది ఆల్రెడీ యాక్టివిటీ చేసిండు కాబట్టి నాని తొందరగా ఫాస్ట్గా చేయగలుగుతున్నాడు అని అనిపించింది నాకైతే ఈ యాక్టివిటీ ఆల్రెడీ. సో తన స్పూన్స్ పక్కన పెట్టి హ్యాండ్స్తో కూడా చేసేసిండు. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇది తను ఒక బాక్స్ నుండి ఇంకో బాక్స్లోకి అది శాండ్ వేస్తున్నాడు చూడండి. ఇక్కడైతే ఇదైతే నేను చెప్పలేదు, తనే ట్రై చేస్తున్నాడు. సరేలే చేయని అనేసి నేను చూస్తూ ఉన్నాను అనమాట, ఏం చేస్తున్నాడు ఇంకా అనేసి. ఇగో ఇలా ట్రై చేస్తున్నాడు నాని అయితే. అంటే పిల్లల్ని అలా వదిలేయడం వల్ల శాండ్లో ఇక్కడనే కాదు ఏ యాక్టివిటీ అయినా ఏదైనా సరే కొంచెం వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించు ట్రై చేస్తూ ఉంటారనమాట. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ఉండాలన్నమాట. కొంచెం నెక్స్ట్ నేను ఇక్కడ స్టోన్ పికపింగ్ ట్రై చేయమని చెప్పాను అనమాట. నాని స్టోన్స్ తీసి పికప్ ఇందులో బాక్స్లో వేయమని చెప్పాను అనమాట. సో అలా ట్రై చేసిండు. ఒక 5-6 వేసిన తర్వాత నాని స్టాప్ చేసేసిండు. చేసి తర్వాత తను కొంచెం ఇలా ఆడుకున్న తర్వాత సర్లే అనేసి నేను వదిలేసిన. అలా ఆడుకుంటున్నాడు. తర్వాత తన పక్కన స్పూన్స్ అండ్ బాక్స్ చూసిన తర్వాత తనకే ఒక ఆలోచన వచ్చింది చూడండి. ఆ స్పూన్స్ తీసి స్టోన్స్ని స్పూన్స్తో తీసి బాక్స్లో వేస్తున్నాడు అనమాట. నేనైతే అది చెప్పలేదు, తనే ట్రై చేస్తున్నాడు అనమాట. సేమ్ అదే స్టోన్స్ని అదే స్పూన్ తీసుకొని బాక్స్లో వేస్తున్నాడు అనమాట. సో ఇలా పిల్లలకు వెరైటీగా ఆలోచించడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదే ఇలా చేస్తూ ఉంటే యాక్టివిటీస్ అయినా సరే వాళ్ళకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కానీ అలా ఏ ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసే క్యాపబిలిటీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో యాక్టివిటీస్తో చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. సో నేనైతే మోస్ట్లీ యాక్టివిటీస్ డిఫరెంట్గా కొంచెం చేయించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నాని స్టోన్ పికపింగ్ చేస్తున్నాడు స్పూన్స్తోని. స్పూన్ చిన్నగా ఉంది అయినా బట్ ట్రై చేసిండు, ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసిండు, చాలా సేపు అయితే చేసిండు. తర్వాత నేను ఆ వాటర్తో యాక్టివిటీ చేయిస్తామనేసి ఎక్కువ అయితే నాని వాటర్తో ఆడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సో ఇక్కడ నేను చేయిస్తున్నాను. గ్లాస్తో వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ ముందున్న బకెట్లో వేయమని చెప్తే సింగిల్ గ్లాస్తో తీసుకొని వచ్చాడు ఫస్ట్. ఆ తర్వాత 2 గ్లాసెస్ తీసుకోమని చెప్పాను. ఆ తర్వాత చేంజ్ చేసి 2 గ్లాసెస్తో తీసుకొని వస్తున్నాడు. సో దీంతో ఏంటి అంటే పిల్లలకు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చాలా డెవలప్ అవుతుంది అండ్ బ్యాలెన్సింగ్ కూడా వస్తుంది. 2 హ్యాండ్స్తో బ్యాలెన్స్ చేసి గ్లాసెస్ తీసుకొని రావాలి. సో ఫుల్ కాన్సన్ట్రేషన్గా చేయాలి కాబట్టి పిల్లలకు కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకసింగ్ కూడా చాలా గ్రోత్ అవుతుంది ఈ యాక్టివిటీతోనే అయితే. సో నేను నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి అంటే వాటర్ బాటిల్ ఇచ్చాను అనమాట ఫిలప్ చేయమనేసి. సో తనకి దీంతో ఏంటి అంటే ఇండివిజువల్ స్కిల్స్ చాలా డెవలప్ అవుతాయి. దానికోసం అనేసి నేను వాటర్ బాటిల్ ఇచ్చి దాన్ని ఫిల్ చేయమని చెప్పాను అనమాట. కాన్సన్ట్రేట్గా చేయాలి కాబట్టి దీనికి కూడా ఫుల్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ బాటిల్లో తను వాటర్ ఫిల్ అప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. సో తన తనలో చిన్న పనులు కూడా తను చేసుకోవడానికి అలవాటు అవుతుంది అనేసి ఇలాంటి చిన్న పనులు పిల్లలకు చేయించడం కూడా చాలా మంచి బెనిఫిట్ అనమాట. సో ఇక్కడ నేను నాని క్యాపబిలిటీస్ చెక్ చేయడం కోసం అనేసి ఇలా ట్రై చేశాను బ్యాంగిల్స్తోని. అయితే 20 బ్యాంగిల్స్ ఇచ్చాను. పక్కన అన్న కూతురు తనకు 5 years, నానికి 2.5 years, ఇప్పుడు తనకు 5.5 years అనమాట. సో తనైతే ఫాస్ట్గా చేసేసింది. నాని ఓన్లీ 4 బ్యాంగిల్స్ లిఫ్ట్ చేసిండు అనమాట ఇచ్చిన టైంలో. సో తన సెకండ్ టైం కూడా ఓన్లీ 4 బ్యాంగిల్స్ లిఫ్ట్ చేసిండు. అది కూడా చెయ్యకపోయేమో మధ్యలో నాతో మాట్లాడిండు పాపము చాలాసేపు, ఇట్లా కాన్సన్ట్రేట్
కాన్సన్ట్రేట్గా స్లోగా చేసిండు అనమాట. ఒక 4-5 బ్యాంగిల్స్ అలా. సో అందుకు లేట్ అయింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఒక 2-3 టైమ్స్ చేస్తే నేను కూడా పికప్ అవుతాడు అని అనిపించింది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇలా శాండ్లో వాటర్ తెచ్చి వేయడము, ఇట్లా చాలాసేపు ఆడుకున్నారనమాట పిల్లలు. ఏంటి అంటే హైదరాబాద్లో నేను ఇండివిజువల్గా చదివించడము, ఇండివిజువల్గా హోంవర్క్ చేయించడం, యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటాను కదా. ఇక్కడికి విలేజ్కి వచ్చినప్పుడు పిల్లలతో ఇలా ఆడుకోవడానికి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో తనకి కూడా గ్రూప్ యాక్టివిటీస్ ఆర్ గ్రూప్ ప్లేయింగ్ అలవాటు అవుతుంది. అండ్ మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా పిల్లలకు బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా అనేసి నేను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ శాండ్ మిక్స్ చేస్తున్నారు చూడండి వాటర్లో. ఇలా ఇక్కడ ఇప్పుడు 2 to 5 years పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే పిల్లలకు పిల్లలకు కూడా రైటింగ్ కూడా తొందరగా వస్తుందన్నమాట. సో అట్ ద సేమ్ టైం ఏంటి అంటే కొంతమంది పిల్లలు అయితే డల్గా ఉంటారు, కొంచెం స్పీచ్ డిలే ఉంటుంది, కొంచెం యాక్టివ్గా దేంట్లోనైనా పార్టిసిపేట్ చేయలేరు ఉండే పిల్లలు ఉంటారు కదా. అలాంటి పిల్లలకైతే ఇలా గ్రూప్ ప్లేయింగ్ సూపర్గా యూజ్ అవుతుందంటే అంటే పిల్లలతో ఆడుకుంటారు కాబట్టి స్పీచ్ డిలే పోతుంది. నెక్స్ట్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, పక్కన పిల్లలు చేస్తూ ఉంటారు కాబట్టి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ పెద్దమ్మాయి మా అన్న కూతురు అయితే తను ఏం చేస్తున్నా అంటే కేక్ చేస్తున్నా అనేసి చెప్తుంది. ఆ తర్వాత చిన్నమ్మ అయితే ఆల్ఫాబెట్స్ రాయమంటే ఇలా ఆల్ఫాబెట్స్ ఏబిసిడి రాస్తుందన్నమాట శాండ్లో. తనకి ఆల్ఫాబెట్స్ మొత్తం వచ్చంట. ఇప్పుడు ఎల్కేజీ చదువుతుంది. ఆ తర్వాత నేను సేమ్ ఇలా గ్రూప్ యాక్టివిటీ కోసం అనేసి నాని కాంపిటేటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం కోసం నేను ఇలా వాటర్ బాటిల్స్ ఇచ్చాను, వాటర్ ఫిల్ చేయమని చెప్పాను అనమాట. దాన్ని తొందరగానే ఫిల్అప్ చేసేసింది. తర్వాత ఇక్కడ నానికైతే ఒక 30 seconds 40 seconds అలా లేట్ అయిపోయింది. చూడండి ఎంటీ గ్లాస్ తీసి అందులో వేస్తున్నాడు, పాపం తనకు అర్థం కాలేదు. సో తొందరగానే చేసేసిండు. కొంచెం టైం పట్టింది. సెకండ్ టైం కూడా ఇలానే కొంచెం ఒక 20 secondsలో లేట్ అయిపోయింది అనమాట. ఫిల్అప్ చేసేసిండు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా నాని శాండ్ వాకింగ్ చేస్తున్నాడు అనమాట. నాని ఫుట్ ఏంటి అంటే ఫ్లాట్ ఫుట్ అనమాట. సో దాన్ని కొంచెం ఏ పిల్లలకైనా ఫ్లాట్ ఫుట్ అవాయిడ్ చేయడం కోసం ఇట్లా శాండ్ వాకింగ్ చేయిస్తే ఎర్లీ మార్నింగ్ శాండ్ వాకింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా చేయిస్తే అది దాన్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ నేను నానికి వెయిట్ ట్రైనింగ్ చేయించుదామనేసి ఇక్కడ బ్రిక్స్ ఉన్నాయి కదా, ఆ బ్రిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పారనమాట. తనైతే చాలా ఇంట్రెస్ట్గా చేసిండు అనమాట. పాపం ఆ వెయిట్ అయితే కొన్ని చాలా వెయిట్ ఉన్నాయి, అయినా వద్దని చెప్పిన ట్రై చేసి ఇక్కడ పక్కన ఒక 10 or 15 బ్రిక్స్ పెట్టేసిండు అనమాట. కొన్ని చాలా వెయిట్లెస్ ఉన్నాయి, కొన్ని ఏమో చాలా వెయిట్ ఉన్నాయి అనమాట. సో ఆయన తీసుకొచ్చి చాలాసేపు ట్రై చేసిండు, ఒక 15 minutes అలా చేసిండు. నేనైతే ఫుల్ హ్యాపీ అయినా అనమాట. అంత కేపబిలిటీ వచ్చేసింది నానికి అనేసి. చాలా బాగా బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు నాని అయితే ఆ బ్రిక్స్. ఇదైతే యాక్టివిటీ అయితే బ్యాలెన్సింగ్ కోసం చాలా బాగా యూజ్ అవుతుందండి పిల్లలకు. వీక్లో ఒక 2 times అలా 3 times అలా ట్రై చేయించవచ్చు ఈ యాక్టివిటీస్ని అయితే. ఇది ఈరోజు యాక్టివిటీస్ అయితే ఇక దీంతో క్లోజ్ చేసేసిండు అనమాట నాని. సో ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగా యూజ్ ఉంటుంది ఈ యాక్టివిటీస్తోనే. ఓకే, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.